బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. విద్యా ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన వారిపై ప్రభావం పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణానికి చెందిన 57 ఏళ్ల రేవెళ్ల రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయెల్లో చికిత్స పొందుతూ మరణించారు. గత 2 ఏళ్లుగా టెల్ అవీవ్లోని ఓ ప్రైవేట్ నిర్మాణ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న రవీందర్ ఇటీవల గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. సుమారు 20 రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురి కావడంతో టెల్ అవీవ్లోని సౌరాస్కీ మెడికల్ సెంటర్లో చేర్చారు. అక్కడ 1500 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిలోని ఒక సురక్షిత బంకర్లో రవీందర్కు చికిత్స అందిస్తున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని అతని కుమార్తె ఆకాంక్ష మీడియాకు వెల్లడించారు. 20 రోజుల క్రితం తమ తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని, బంకర్లో ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం నిలబడలేకపోయింది. జూన్ 16న తుది శ్వాస విడిచారని తమకు సమాచారం వచ్చిందని ఆమె తెలిపింది. రవీంద్ర మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు వారు టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా తెలంగాణ ఎమ్మెల్యే బండి సంజయ్ కుమార్, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డి సహాయానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం రవీందర్ మృతదేహాన్ని త్వరగా భారత్కు తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.